వాక్యము శరీరమై నరరూపు దాల్చిన, వాక్యము శరీరమై నరరూపు దాల్చిన దైవపుత్రుడా యేసువా, మా స్తుతి గీతములు నాలించుము యేసుదేవా. దేవా యేసుదేవా. వీణమీటినే శృతిలయతోడని క్రీస్తుని పాడెదన్, రాగమల్లినే సరిగమతోడని క్రీస్తుని పాడెదన్. వీణమీటినే శృతిలయతోడని క్రీస్తుని పాడెదన్, రాగమల్లినే సరిగమతోడని క్రీస్తుని పాడెదన్. తంబురలు తంతి తాళంబులతో నాట్యం వాడినే ఆరాధింతు, తంబురలు తంతి తాళంబులతో నాట్యం వాడినే ఆరాధింతు. రాదు నోట నీదు మాట పాటలయే, వాక్యము శరీరమై నరరూపు దాల్చిన, వాక్యము శరీరమై నరరూపు దాల్చిన దైవపుత్రుడా యేసువా, మా స్తుతి గీతములు నాలించుము యేసుదేవా. దేవా యేసుదేవా. Greetings to you, friends, in the name of our Lord and Savior, Jesus Christ. స్నేహితులారా, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి నామములో మీ అందరికీ శుభములు. I thank God for this privilege that I get to share His good news with all of you watching this day. దేవుని యొక్క సువార్త ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరితోని పంచుకునేటువంటి ధన్యత ప్రభు నాకు ఇచ్చినందుకు ఆయనకు వందనాలు చెల్లిస్తున్నాను. Thank you so much for joining with us. I pray that you are all well, enjoying the blessings of God. ఈ కార్యక్రమంలో మాతో పాటు పాల్గొన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు గొప్ప ఆశీర్వాదాలతోనే ఆనందిస్తున్నారని నమ్ముతూ ఉన్నాను. We're hearing so many wonderful reports. We give all honor, all glory and praise to our Lord and Savior Jesus Christ. అనేక అద్భుతమైనటువంటి వార్తలు మాకు వింటూ ఉన్నాం, రిపోర్ట్స్ వింటూ ఉన్నాం. సమస్త మహిమ ప్రభావాలు ప్రభుకే ఆరోపిస్తూ ఉన్నాం. I want to teach to you from the Holy Bible the word of God this day. ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి మీకు బోధించాలని ఆశపడుతున్నాను. From the portion we call the New Testament in the Gospel according to St. Luke. నూతన నిబంధనను పిలుచుకునేటువంటి మన భాగములో
లూకా సువార్త నుంచి మనం గమనం చేద్దాం. Here in the 18th chapter, we're going to be looking at this chapter and pointing out some things of interest to us. ఈ 18వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాలని మనం గమనిద్దాం. You know, sometimes it is mistaken that God only comes for a specific type of person. ఒక్కొక్కసారి పొరపాటు పడుతూ ఉంటారు ఏంటంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విధమైనటువంటి వ్యక్తి కోసమే దేవుడు వస్తూ ఉంటాడు అనుకుంటారు. Some people think only highly educated or highly intelligent, very rich or special family background, only God comes for them. కొంతమంది ఏమనుకుంటారంటే ఉన్నత విద్య కలిగినటువంటి వారు లేక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వారు గొప్పవారికి వారి కోసమే ప్రభు వస్తూ ఉంటాడు అనుకుంటారు. But Jesus came for all. అయితే యేసు అందరి కోసం వచ్చాడండి. I read one place where someone said, oh, when you come into salvation, God will give you the special understanding and he will raise you up in intelligence and then you will understand the mysteries of God. ఒకసారి నేను ఏం చదివానంటే మరి ప్రభు యొక్క రక్షణలోనికి మీరు వచ్చినప్పుడు దేవుడు మీకు గొప్ప గ్రహింపు ఇస్తాడు, ఆ తర్వాత మిమ్మల్ని ఉన్నత స్థాయిలోనికి ఎదిగింప చేస్తారు, అప్పుడు దేవుని యొక్క రహస్యాలు మీరు అప్పుడు తెలుసుకుంటారు అని రాశారు. That's not correct. అది సరైనది కాదండి. Jesus came so that even the least of the least would understand and come to him. అతి స్వల్పమైనటువంటి వారు కూడా ఆయన గురించి చదివి నేర్చుకొని అర్థం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే ఆయన అందరి కోసం వచ్చాడు. And here in the 18th chapter, Dr. Luke has so wonderfully recorded different kinds of people. ఇక్కడ 18వ అధ్యాయంలో లూకా సువార్తలో లూకా భిన్నమైనటువంటి వారి గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. The first one here is a widow. మొదటి వారు ఇక్కడ విధవరాల్ని చూస్తూ ఉన్నాం. It reads like this from verse 1 in chapter 18. 18వ అధ్యాయం మొదటి వచనం నుంచి ఈ రీతిగా వ్రాయబడి ఉంది. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననిటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు నుండి ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండెను. ఆ పట్టణంలో ఒక విధవరాలుండెను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పుకొనకపోయెను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచు ఉన్నది గనుక ఆమె మాటిమాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీర్చునని తనలో తాను అనుకొనెను. మరియు ప్రభు ఇట్లనెను, ఆ న్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రంలో తన్ను గూర్చి మొరపెట్టుకొనుచు ఉండగా వారికి న్యాయము తీర్చడా? A widow. ఒక విధవరాలు. Someone who has no rights in society of that time. ఆ కాలంలో సమాజంలో ఏమాత్రము అధికారము హక్కు లేనటువంటి వ్యక్తి. A godless, a fearless judge. ఒక దైవభక్తి లేనటువంటి ఎవరికి భయపడినటువంటి న్యాయాధిపతి ఉన్నాడు. But this widow kept seeking justice. అయితే ఈ విధవరాలు న్యాయం కోసం వెతుకుతూనే ఉంది. My friends, స్నేహితులారా, Jesus said, యేసు అంటున్నాడు, won't God bring justice for his elect? దేవుడు తన్ను ఏర్పరచుకున్నటువంటి వారి పక్షంగా నిలబడడా? A widow. ఒక విధవరాలు. Someone we don't think God would take care of, you would say. మరి దేవుడు మిమ్మల్ని గురించి పట్టించుకోడు అని అనవచ్చును. But he will bring justice for the widow. అయితే విధవరాలికి కూడా ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడు. Those of you that are watching ఈ కార్యక్రమాన్ని and గమనిస్తున్నటువంటి you're మీరు fighting injustice, మీరు అన్యాయానికి పోరాడుతూ ఉన్నారేమో. the God of justice is on your side. అయితే న్యాయాధిపతి అయిన దేవుడు మీ పక్షంగా ఉన్నాడు. You know, this lady must have bothered this judge so much. ఈ యొక్క విధవరాలు ఈ న్యాయాధిపతిని చాలా విసికించి She ఉండవచ్చు. saw him in the courthouse. ఆ యొక్క కోర్టులో ఆమె చూసింది, Give me justice. నాకు న్యాయం తీర్చండి She అయ్యా. saw him on the way home. ఆ ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు Give ఆయన me కలుసుకొని, justice. నాకు న్యాయం Maybe if తీర్చండి. he's at his front door, there she is. Give me justice. బహుశా ఆయన ఇంటి ద్వారం దగ్గర కూడా వెళ్ళి నాకు న్యాయం తీర్చమని If he tries to అడుగుతుందేమో. go to the back door, she's there. Give me justice. ఒకవేళ వెనక తలపకుండా వెళ్దామంటే అక్కడ కూడా నిలబడి నాకు If న్యాయం he goes to తీర్చండి the అంటుంది. window, give me justice. ఆ కిటికీ వైపు వెళ్తే అక్కడ నిలబడి నాకు న్యాయం తీర్చమంటుంది. How much more ఇంకే మరి నిశ్చయముగా when we persistently pray to God, ఎడతెగక మన దేవునికి మనం ప్రార్థిస్తూ ఉన్నప్పుడు will he give us justice? ఆయన మనకి న్యాయము తీర్చడా? The second type of person here, రెండవ రకమైనటువంటి వ్యక్తి ఇక్కడ గమనిస్తే a Pharisee and a tax collector. ఒక మరి పరిసయ్యుడు ఒక సుంకరి. These two men went to pray.
వీరిద్దరూ ప్రార్థన చేయడానికి వెళ్ళారు. And let's read what it says, verse 11. 11వ వచనంలో ఏం చెప్తుందో చూడండి. పరిసయ్యుడు నిలబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. వారంనకు 2 మార్లు ఉపవాసము చేయిచు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచూ ఉన్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరంగా నిలవబడి ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచూ ఉన్నాను. తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడునని చెప్పెను. We had a widow who sought justice and gained justice. న్యాయాన్ని వెదికినటువంటి ఒక విధవరాలు న్యాయాన్ని పొందుకున్నట్టు మనం చూసాం. We see God commending a godless man for doing a godful thing. ఒక దైవభక్తి లేనటువంటి వ్యక్తి దేవుని యందు భయభక్తులు చూపించినందుకు దేవుడు తన్ని అభినందించిన సంఘటన ఇక్కడ చూస్తూ ఉన్నాం. Now we see a man who is self-righteous. ఇప్పుడు ఒక స్వనీతిపరుడిని మనం చూస్తూ A ఉన్నాం. Pharisee, ఒక పరిసయ్యుడు, a keeper of the law. ధర్మశాస్త్రాన్ని పఠించేవాడు. And he says, look at me, how great I am before God. ఇదిగో నన్ను చూడండి, నేను దేవుని ఎదుట ఎంత గొప్పవాడినో. I'm not like the other one. ఇతరుల వల్ల నేను లేను. I don't commit adultery, I don't do this, I don't do that. నేను వ్యభిచారము చేయను, ఫలానా పని చేయను. I don't extort other people. ఇతరుల దగ్గర నుంచి అన్యాయంగా నేను I'm తీసుకోను. not unjust. నేను అనీతిమంతుడిని కాను. But he was so caught up in his own self-righteousness. అయితే తన స్వనీతిలోనే నిమగ్నమైపోతూ ఉన్నాడు. I give my tithes, I fast, I do this. We get caught up in religious things, and religious things cannot save us. నా దశమ భాగంలో ఇస్తున్నాను, నేను ఉపవాసం ఉంటున్నాను అని ఇలా మతపరమైనటువంటి వాటి విషయంలో మనం నిమగ్నమైపోతూ ఉంటాం. We do things because we are saved and they bring blessing, but when we do things without salvation, they bring nothing. మనం రక్షింపబడినప్పుడు అవి మనం చేస్తూ ఉండగా అవి మనకి ఆశీర్వాదాలు సమకూరుస్తుంది, కానీ రక్షణ లేకుండా ఏమి చేసినా దానికి ఫలితం ఉండదండి. Look how big I am. నేను ఎంత గొప్పవాడినో చూడండి. But then there was a sinner. అయితే ఒక పాపి కూడా అక్కడ He ఉన్నాడు. couldn't even raise his head. ఆకాశం వైపు తన తలనెత్తడానికి A కూడా, man of a high position. ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి But వ్యక్తి, knowing what he has done, అయితే తను ఏం చేశాడో తను గుర్తిస్తూ he says, Lord, be merciful to me. అంటున్నాడు, దేవా, పాపినైనా నన్ను కరుణించుము అంటూ ఉన్నాడు. There's a truth here, my friend. స్నేహితుడా, ఇక్కడ ఒక గొప్ప సత్యం The ఉంది. self-righteous man thought his acts would bring him to God. ఆ స్వనీతిపరుడు తన క్రియలు దేవుని ఎదుట నీతిని సమకూరుస్తుంది అనుకున్నాడు. But the sinner అయితే పాపి knew it was nothing but the mercy of God. దేవుని కృప ద్వారా మాత్రమే జరుగుతుంది అని అర్థం చేసుకున్నాడు. And God said, అప్పుడు దేవుడు through అంటున్నాడు, his son Jesus Christ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని పంపించి, that one, the one who cried out for mercy, received from God justification. కనికరం కోసము మొరపెట్టినటువంటి వాడు నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడ్డాడు. The widow, విధవరాలు, the self-righteous Pharisee, స్వనీతిపరుడైనటువంటి the పరిసయ్యుడు, sinful tax collector, పాపి అయిన సుంకరి, all Jesus welcomes. యేసు ప్రభువారు వీరందరినీ కూడా ఆహ్వానిస్తూ Now ఉన్నారు. let's look at the next one. మరొక వ్యక్తిని చూడండి. తమ శిష్యులను ముట్టుకొనవలనని కొందరు ఆయన యొద్దకు వారిని తీసుకొని రాగా ఆయన శిష్యులు అది చూచి తీసుకొని వచ్చిన వారిని గద్దించిరి. అయితే యేసు వారిని తన యొద్దకు పిలిచి, చిన్న బిడ్డలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానియుడి. దేవుని రాజ్యము ఇలాంటి వారిది. చిన్నబడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపని వాడు దానిలో ఎంతమాత్రమో ప్రవేశించడని మీతో నిశ్చయంగా చెప్పుచూ ఉన్నాను. As little children. చిన్న పిల్లల వలె. He says, bring the children to me. చిన్న పిల్లలు నా యొద్దకు తెండి అంటూ ఉన్నాడు. Theirs is the kingdom of God. వీరిదే దేవుని యొక్క రాజ్యము. One of the greatest warnings in the Bible is about taking a child astray. మరి బైబిల్లో ఉన్నటువంటి అతి గొప్ప హెచ్చరిక ఒకటి ఏంటంటే చిన్న పిల్లల్ని దేవుని నుంచి దూరపరచడము. If you lead astray or you harm them, the word of God says better you put something around your neck and jump off into the sea and die
rather than face judgment. వారిని పెడద్రోవ పెట్టి వారికి హాని కలిగినట్టయితే దాని చేసే బదులు మీ మెడకి పెద్ద తిరగటి రాయి కట్టుకొని ఆ లోతైన సముద్రంలో పడివేయబడటం మంచిది అంటాడు. He says, bring the children to me. చిన్నపిల్లలని నా యొద్దకు తేండి But we say, అంటున్నాడు. children they're not worthy yet. They haven't grown. They haven't earned anything. ఈ చిన్నపిల్లలు వారికి యోగ్యత లేదయ్యా, ఇంకా వారు ఎదగలేదు, వారు ఇంకా ఏమీ సాధించలేదు. Exactly. That's what Sariye. Jesus is saying to us. యేసు ప్రభువారు అదే మనతో చెప్తూ ఉన్నాడు. You cannot earn your salvation. మీ రక్షణని మీరు సొంతగా సంపాదించుకోలేరు. But if you come to me as a little child, అయితే చిన్న పిల్లల వలె నా యొద్దకు మీరు వస్తే I will welcome you. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తాను. Then you will receive the kingdom of God. అప్పుడు మీరు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు. An outcast widow, ఒక a తునీకరింపబడిన self-righteous Pharisee, స్వనీతిపరుడైన a పరిసయ్యి, sinful tax collector, పాపైన సుంకరి, and children చిన్న పిల్లలు who come out of purity and innocence before God. పవిత్రతగా నిర్దోషంగా దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారు. Now came another young man. మరొక యవనస్తుడు కూడా ఇక్కడ ఉన్నాడు. A young ruler came to him. ఒక యవనస్తుడు అధికారి ఆయన దగ్గరికి Verse వచ్చి 18 it says, 18వ వచనంలో, Now a certain ruler asked him, saying, Good teacher, what shall I do to inherit eternal life? ఒక అధికారి ఆయన చూచి, సద్బోధకుడా, నిత్య జీవనకు వారసుడనగుటకు నేనేమి చేయవలనని So ఆయన Jesus అడిగాను. said to him, Why do you call me good? No one is good but one that is God. అందుకు యేసు, నేను సత్పురుషుడని ఎలా చెప్పుచూ ఉన్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. You know the commandments. Do not commit adultery, do not murder, do not steal, do not bear false witness, honor your father and your mother. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పెను. And he said, All these things I have kept from my youth. So when Jesus heard these things, he said to him, You still lack one thing. Sell all that you have and distribute it to the poor, and you will have treasure in heaven, and come, follow me. When he heard this, he became very sorrowful, for he was very rich. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటిని అనుసరించుతూనే ఉన్నాను అనెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ముము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీ వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా. So now we see something here. ఇక్కడ ఒక విషయాన్ని చూస్తూ ఉన్నాం. Just like the self-righteous Pharisee, he says, I keep all the commandments. స్వనీతిపరుడైనటువంటి పరిసయ్యుడు వలె ఇతని కూడా నేను ఆజ్ఞలన్నింటినీ పాటించుచున్నాను అంటున్నాడు. But Jesus knew the true God in that young man's heart. అయితే నిజ దేవుడైన యేసు ప్రభువారు ఆ యవనస్తుని యొక్క హృదయంలో ఏముందో తెలుసండి. He knew he worshipped his money. తన ధనాన్ని ఆరాధిస్తున్నాడు అన్న విషయం ఆయనకి He తెలుసు. was religious, ఆయన మతపరంగా but ఆచరిస్తున్నాడు. his wealth came before God. అయితే తన సంపద దేవునికి అడ్డంగా And వచ్చేస్తుంది. when Jesus gave him an opportunity, యేసు ప్రభువారు ఆయనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు he couldn't take it. ఆ అవకాశాన్ని సద్వినియోగపరచుకోలేదు. A young ruler, a rich man. ఒక యవన అధికారి, ఒక సంపన్నుడు. Some people say, oh, this means Jesus was against rich people. No, he was not. కొంతమంది ఏమంటారంటే, అయితే యేసు ప్రభువారు ధనికులకి విరుద్ధంగా ఉన్నాడు అండి అంటారు. కానీ అలా కాదండి. He is only against if you love the money more than God. మీరు దేవుని కన్నా ధనాన్ని ఎక్కువగా ప్రేమించే దానికి వ్యతిరేకంగా ఉన్నాడు ఆయన. And the final person they talk about in this chapter, ఈ అధ్యాయములో చివరి వ్యక్తి, Jesus was on a way to Jericho, and as he was coming near the city of Jericho, యేసు ప్రభువారు యెరికో పట్టణానికి వెళ్తూ ఉండగా there was a blind man. యెరికో పట్టణానికి ఆయన సమీపిస్తూ ఉన్నప్పుడు ఒక గ్రుడ్డివాడు అక్కడ ఉన్నాడు. And he heard that Jesus was coming by. యేసు ఆ మార్గంగా వస్తున్నాడని అతను విన్నాడు. And he shouted out to him, ఆయనకి గొప్ప కేక పెడుతూ ఉన్నాడు. Jesus, son of David, have mercy upon me. యేసు, దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలు వేస్తూ And ఉన్నాడు. even when people are saying, you keep quiet, don't disturb Jesus, don't, you stay back there, we're here. పక్కనటువంటి వారు అతని చూచి ఊరకుండమని అతన్ని గద్దిస్తూ ఉన్నారు. You know what happened? ఏం జరిగిందో తెలుసండి. Jesus stopped to him. యేసు ప్రభువారు అక్కడ ఆగారు. And he said, what do you want? నీకేం కావాలని He అడిగారు. said that I might receive my sight. ప్రభువా, నా కనుదృష్టి నేను పొందుకోవాలి. And now look what the Lord has said. ఇప్పుడు ప్రభు ఏం చెప్తున్నాడో He చూడండి. said there in verse 42, receive your sight, your faith has made you well.
42వ వచనం చూస్తే యేసు చూపు పొందుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచునని వానితో చెప్పెను. My friends, the Yes. widow, ప్రియ స్నేహితులారా, విధవరాలు, the self-righteous Pharisee, ఆ స్వనీతిపరుడైన the పరిసయ్యుడు, sinful tax collector, పాపి అయిన సుంకరి, the children, చిన్నపిల్లలు, the young ruler, యవన అధికారి, and the blind man. ఇక్కడ గ్రుడ్డివాడు. Some received from the Lord. కొంతమంది ప్రభువు నుంచి పొందుకున్నారు. The young ruler said, I want my money more than I want God. అయితే యవన అధికారి అన్నాడు, దేవుని కన్నా నా ధనమే నాకు కావాలి అనుకున్నాడు. The Pharisee was caught up in his self-righteousness. He could not repent before God. పరిసయ్యుడు తన స్వనీతిలో మునిగిపోయి దేవుని ఎదుట పశ్చాత్తాపం పొందలేకపోయాడు. But others received justice. అయితే మిగతా వారు ఆ యొక్క న్యాయాన్ని The పొందుకున్నారు. children were welcomed by Jesus. చిన్నపిల్లలు యేసు ప్రభువారి చేత ఆహ్వానింపబడ్డారు. Why am I showing these things? ఈ విషయాలు మీకు ఎందుకు చూపిస్తున్నానంటే I want to ask you, మిమ్మల్ని ఒక ప్రశ్న what వేయాలనుకుంటున్నాను. is keeping you from God? దేవుని నుంచి మిమ్మల్ని ఏది దూరపరుస్తూ ఉంది? God loved you so much that he made a way for you out of your sins, and he paid the price for your sins that no man could ever do for you. దేవుడు మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడంటే మీ పాపం నుంచి మీరు బయటికి రావడానికి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. ఏ మనిషి కూడా సహాయం చేయలేనటువంటి ఆ పాప విముక్తి, పరిశుద్ధత మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. He will give you a life that is salvation, that is justice, that is welcoming, that will bring you healing and blessing. రక్షణని, న్యాయాన్ని, మీ జీవితంలో ఆశీర్వాదం తీసుకొచ్చే జీవితాన్ని ఆయన ఇస్తూ ఉన్నాడు. But what is keeping you from him? అయితే ఆయన నుంచి మిమ్మల్ని ఏది దూరంగా Is it ఉంచుతుంది? self-righteousness? అది స్వనీత్యా, Is it religious traditions? లేక మతపరమైనటువంటి సాంప్రదాయమా? Is it that you cannot let go of things that you have accumulated? మీరు సంపాదించుకున్నటువంటివి విడిచిపెట్టడానికి ఇష్టపడట్లేదా? Don't lose out on what God has. దేవుడు మీకు ఇవ్వాలనుకున్నది The పోగొట్టుకోకండి. young ruler walked away, ఈ యవనాధికారి వెళ్ళిపోయాడు. but the blind man shouted out, అయితే గ్రుడ్డివాడు మాత్రం మొరపెడుతూ కేకలు have వేస్తున్నాడు, mercy upon me. నా మీద కనికరించు He ప్రభువా. asked for his sight, తన కనుదృష్టి కోసం and మొరపెట్టుకున్నాడు. he received his sight. ఆ కనుదృష్టిని పొందుకున్నాడు. What are you seeking after? నీవు దేని What are వెతుకుతున్నావు? you praying for? దేని గురించి ప్రార్థన చేస్తూ ఉన్నారు? What are you asking for? దేని గురించి అడుగుతూ ఉన్నారు? Why don't you ask Jesus to come into your life? యేసు ప్రభువారు మీ హృదయంలో, మీ జీవితంలోకి రమ్మని ఎందుకు అడగరు? He's the Lord of justice. ఆయన నీతికి అధిపతిగా He ఉన్నాడు. brings salvation. ఆయన రక్షణ ఇస్తాడు. He brings eternal life in the kingdom of God. దేవుని రాజ్యంలో నిత్య జీవాన్ని మీకు He ఇస్తాడు. brings blessing and healing. ఆశీర్వాదాన్ని, స్వస్థతని ఆయన తీసుకొస్తాడు But he మీకు. has to come into your life. అయితే మొదట ఆయన మీ And you have జీవితంలోనికి to రావాలి. make him Lord over your life. ఆయన మొదట మీరు మీ జీవితానికి ప్రభువుగా చేసుకోవాలి. So why don't you pray with me? కనుక నాతో మీరు ఎందుకు ప్రార్థన చేయకూడదు? Dear Lord Jesus Christ, ప్రియ ప్రభువైన యేసు క్రీస్తు, I invite you into my life. నా జీవితంలోనికి మిమ్మల్ని Become my ఆహ్వానిస్తున్నాను. Lord and Savior. నా ప్రభువుగా, రక్షకుడిగా అవ్వండి. Cleanse me with your blood and forgive me of my నీ sins. రక్తము చేత నన్ను కడిగి నా పాపముల నుంచి క్షమించండి. And from this moment, ఈ Lord, క్షణము నుంచి ప్రభువా, help me to walk in your will and in your way. మీ మార్గంలోను, మీ చిత్తంలోను నడవడానికి సహాయం చేయండి. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. And Lord, I pray for those that are watching. ప్రభువా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారి గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాను. Save them, Lord. వారిని రక్షించండి ప్రభు, Heal them. స్వస్థపరచండి, Deliver them. విమోచించండి. Lord, I thank you by the power of the Holy Spirit. You are touching them right now. ప్రభువా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇప్పుడే వారిని Lives తాకుతూ are ఉన్నారు. మీకు వందనాలు. changing. జీవితాలు From మార్చబడుతున్నాయి. death to life. మరణం నుంచి From జీవంలోనికి, mourning to joy. దుఃఖం నుంచి ఆనందంలోనికి From దాటుతున్నారు. weakness to strength. బలహీనత నుంచి బలవంతులుగా From అవుతున్నారు. despair to hope. దిగుల నుంచి నిరీక్షణ కలిగిన వారిగా Be their portion, I pray. ప్రభువా, వారి భాగముగా మీరు ఉండమని Bless ప్రార్థిస్తున్నాను. them, body, mind, and spirit. ప్రభువా, వారి యొక్క శరీరము, మనసు, ఆత్మని ఆశీర్వదించమని In ప్రార్థిస్తున్నాను. Jesus' name. యేసు నామములో Amen. ఆమేన్. My friends, very soon, all the information on how to contact us will be on the screen. స్నేహితులారా, మమ్మల్ని ఎలా సంప్రదించాలి అన్నటువంటి వివరాలు స్క్రీన్ మీద ఇప్పుడే వస్తాయి. Whatever is convenient to you, write us, phone us, email us. We look forward to hearing from you. మీకు ఏది అనువుగా ఉన్నప్పటికీ ఫోన్ చేయండి, ఈమెయిల్ చేయండి, ఉత్తరాలు రాయండి, మీకు మేము జవాబిస్తాం. Until next time, my dear friends, ప్రియ స్నేహితులారా, మరొకసారి మనం కలుసుకునే వరకు may God bless you, దేవుడు మిమ్మల్ని దీవించి, keep you, సంరక్షించి, prosper you in all that you do. మీరు చేయి ప్రతి దాంట్లో మిమ్మల్ని వర్ధిల్ల చేయనుగాక. Amen. ఆమేన్. Thank you for watching the program today. We hope that you have been blessed by the Word of God, and we pray that God has personally touched your lives. If you want to know more about Jesus Christ, or if you have any prayer requests or queries, please do write to us or contact us.
Our address is Manna Madhuryam 10-5-7/6/1 First Lancer Road, Masab Tank, Hyderabad 5,28,000, Andhra Pradesh, India. ఇంతవరకు మీరు మన్నా మాధుర్యం అనే కార్యక్రమాన్ని చూచి ఉన్నారు. యేసుక్రీస్తుని గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే మాకు రాయండి. మీ ప్రార్థన అవసరతలను, సందేహాలను మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాము. చాలామంది ప్రార్థనలకు జవాబులు పొందామని, స్వస్థత పొందామని, రక్షణ పొందామని మాకు ఉత్తరాల ద్వారా, ఫోన్ల ద్వారా తెలియజేయుచున్నారు. వీరందరి కొరకై దేవునికి వందనాలు. మా చిరునామా మన్నా మాధుర్యం 10-5-7/6/1 ఫస్ట్ లాన్సర్ రోడ్, మాసబ్ ట్యాంక్, హైదరాబాద్ 5,28,000, ఆంధ్రప్రదేశ్, ఇండియా.